దాసి దాసి అన్నట్టు కావా నీకు లెక్కమా ఈడికి 12 ఏళ్ళు అవుతుంది నీ లెక్క నాడు మంగళారతి పట్టుకొని నీ తోడు నీ ఎవడు వచ్చినా నీ దగ్గర ఉంటున్నావు నీ దగ్గర ఉంటున్నావా నాకు రావాలి ఉన్నట్టు నిన్ను పట్టుకొని నేను రావా నీకు అయ్యలేడా అవ్వలేడా నీ మొగుడేడే నా రాత నిన్ను కొండపోయి పాత లేకపోతే నీ ఊరి పేరు ఏం పేరు ఈ ఉప్పరిపల్లి ఎక్కడ అయ్యే ఒక్కొక్క బిడ్డని నేను ఆధారన్నాడు అవసరాన్ని పెట్టినాడు ఆడకట్టున అమ్మలు అక్కలు ఇక లక్ష్మీ దేవత పుట్టింది లక్ష్యం పుట్టిన సంబరపడ్డారా మా ఎవరని ఇంత 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 చేశారు ఏ తోడు చూపితే ఎండిపోరా 7 నెలల బిడ్డని చేశారు 7 నెలల బిడ్డని చేసిన వాళ్ళ బిడ్డ 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 ఇవాళ రేపు అడవిలో లగ్గం చేయాలంటే అక్కడైతే ఆకిలు లేనుడు 5 లక్షల వరకు అట్లా పడుతుండు పందులు లేనుడు 10 లక్షల వరకు అట్లా పడుతుండు కొత్తపేట సంత లోపల కోడకిత్రకు జరిగింది ఒక పొరగళ్ళకు బిడ్డానికి లగ్గం చేస్తున్నారు ఎందుకంటే నాకు లగ్గం వరకల గమ్ము కనిపించింది గమ్ము కనిపించింది ఒక బిడ్డ ఆపతికి సంపదికి దగ్గర ఉన్న పీవులు ఖాయం చేశారు ఆయన ఖాయం చేశారు పేరు ప్రసాద్ ఖాయం చేసిర్రు ప్రసాద్ ఖాయం చేసిర్రు లగ్గమాయ శనివారం నాడు వరవెళ్ళ ఆదివారం నాడు పసుపు పట్ట సోమవారం నాడు ఉద్యోగం కట్టడానికి నేను పోతా ప్రసాద్ కేంద్రం గుళ్ళేలో మరి ఎక్కువ అన్నారా ఏ మా సంవత్సరం మీద అరడే రూపాయలు దేవుడే రూపాయలు ఇక కొత్త కొడలు అత్తగారి ఇంట్లో అడుగు పెట్టుకుంటూ ఇక కొత్త కొడలు నేను అత్తగారి పోతురా ఇక గిసుంటే అమ్మలక్క ఎవరంటే బిడ్డ 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 నేను చూడవుతుంటే గుళ్ళేలో మరి ఎక్కువ బిడ్డ పెట్టి నీ కుడి కాలు తీసి అత్తగారి ఇంట్లో అడుగు పెట్టుకున్నారా నా కుడి కాలు వెనక 7 నెలల పోనేది బాబా మనుషులు బాబా ఏం ముచ్చట పెట్టుకోవాలి మీరు ఇంట్లో పోయి పెట్టుకోవాలి నలుగురు ఇంకా ముందులో ఎగేసుకుంటా ముక్కులు ఎగేసుకుంటా అయితే కుడి కాలు తీసి అత్తారింట్లో అడుగు పెట్టుకున్నారా ఇక 7 నెలల పోరినైతే నాకు 20 కాలు కుడి కాలు వరక 20 కాలు అయిపోయి అత్తగారింటి ఒక్క బరికి కింద ఇక మూలసం ఫర్రు 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 కూడా భూమి దొరికింది ఇక చూడొచ్చు అబ్బా లక్ష్యం అంటారు ఇక మళ్ళీ ఒక్కసారి కుడి కాలు తీసి అత్తగారింటి అడుగు పెట్టిందా ఇక కుర్రాడు పడేలు ఆడికి నచ్చింది దేవత అన్నారు ఇక లగ్గం అయినాక ఇక 60 ఏళ్ళు అయిపోయినాక అత్తగారింటి అడుగు పెట్టడంతో 15 రోజులు అయిందో కార్యవరా ఇక మా అత్తగారు దుర్గమ్మ పండుగ చేస్తున్నారు అచ్చ చుట్టారు అప్పుడు పోయే చుట్టారు పోతున్నారు మా మామ ఇక సోపది గల్లతోటి తాగిండు అద్దుమ్మని అత్తరికి గడించడమన్నారా పన్నోడు పన్నట్టు అద్దుమ్మని అత్తరికి ఏమైంది బుజ్జి మా మామ చచ్చిపోయాడు ఇక లక్ష్మీ దేవత వచ్చిందో అన్నారా అయిందా ఇక మా మామది దినవారం వెళ్ళిందో లేదో మాతో చచ్చిపోయింది ఆడికి లక్ష్మీ దేవత అన్నారు గోడ పండుగ సుతుందా అయితే ఇక భారీ ఇక మా అత్త వచ్చిపోయా మా వచ్చిపోయా ఈ అత్త ఈ ఆడదిన వెళ్ళాక ఇక మా లోకాలన్నట్టు ఇక పిల్లగాని ఒక్కడ ఇవ్వాలన్నట్లా ఇక మా ప్రసాద్ ఎప్పుడు రా ఏమన్నారు అన్నట్టు ఇక సెల్ ఫోన్ కరువు మీద తలగిర కట్టుకొని మళ్ళీ పూలు పెట్టుకోవాలి ఇక వయ్యారం వాళ్ళకి వస్తుంటే నేను ఫోన్ చూసుకుంటే 4 మొత్తం వేసి కూర్చున్నారా ఇక నా బుద్ధి కూడా ఆయన నేను పోయినా అనుకో సచ్చదాకా ఆయన పెట్టి గంట పిలువడు 2 గంటల ఇక విలువడు 3 గంటల ఇక విలువడు ఫోన్ ఒత్తుకుంటా ఆడుకుంటుండు ఎట్లయితే అట్లా తీసుకుపోయి పాలు గ్లాస్ చేత పెట్టిండ్రా కింద పెట్టి మరి ఇక అడిగించిన కళ్ళు పూసండు పళ్ళు ఇచ్చిండ్రా ఇక పక్క కొంటున్నా ఇంకో ఆయన అనుకుంటాడు ఇక కొత్త పోరా భయపడుతున్నాడు ఆయన అనుకుంటున్నాడు ఇక వారి దినవరం వెళ్ళాక అత్తగారి ఇక్కడ ఉన్నారా ఇయో ఆ దినంలో మా అయ్య 2 లక్షల వరకు ఎక్కడ మూసిండు ఈవిడ పెద్ద మనుషులు మంచోళ్ళు ఆవిడకే 2 లక్షలకు 4 లక్షలు దండు తీసిండు మా అయ్య పెట్టలేదా వాళ్ళు బాసలు టీవీ ఫ్రిడ్జ్ నడబర్కాడు మంచాలు మొగడే వేయక మంచాలు ఎందుకే బుజ్జి
మళ్ళా చిన్నోడు కింద ఉంటాడు మీరేమంటే ఇవన్నీ నాయన పంపిరా 5 ఏళ్ళు అవగా ఇంటి ఉన్న పిల్ల అంటే పిల్ల అన్నాడు చేసుకున్న పడుకోలేడు ఈ 5 ఏళ్ళ నాటికి బిడ్డ 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 ఇక ప్రసాద్కి తయారు బిడ్డ మన ఇంటి చుట్టూ ఇంటి బిడ్డ కోడిగుడ్లు తీసుకొచ్చుకుని ఇంటి మీద పెడుతుంది బిడ్డ అయితే మనం రంగలే దుబ్బాకాయ చేసిరా వారి ఇక దుబ్బాకాయ చేసిరా ఇక వారి ఆడికి వరపూజ నాడు కొత్త బట్టలు తీసుకురావాలి కదా కొత్త బట్టలు తీసుకురావాలంటే ఇక అందరూ పోయిర్రా మా అత్తగారు వచ్చినట్ట మా అత్త మా మాడిబిడ్డ మొగుడు మా బావ మా మరిది మా ఆయన లగ్గానికి ఇక అందరు వచ్చిర్రా ఇక గట్టిన కృష్ణ కూర్చున్నాడు మా శ్రీవారు ఆయన నన్ను చూసాడు నేను ఆయన చూసాడు ఆయన నన్ను చూసాడు నేను ఆయన చూసాడు చూసిండు 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 ఆయన కూడా వేయండు ఆడికి ఈ ఆడికి నన్ను వచ్చింది అవుతానరా ఇక వారి మళ్ళీ 5 ఏళ్ళ మగలింటున్నారా మళ్ళీ 5 ఏళ్ళ అడిగి ఇక పల్లెటూరులో పడి యాత్ర చెప్పి సిటీ కాయం చేసిర్రా హైదరాబాద్ కాయం చేసిర్రు చూడొచ్చు బంధు చూడవాడు బంధు డైరెక్ట్ లెక్క పెట్టుకున్నారా మా దగ్గర ఇంటి కూడా అరంబడి పెద్ద పెద్ద అండల బగారు లగ్గం కాకముందుకి కడుపులు అడుగుతున్నారు ఈ ఊరు తిరుగుతున్నారు గంట లగ్గమే కదా ఆడికి హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్తున్నారు మా అత్త మా మామ మాడిబిడ్డ ముగ్గుడు మా బావ మా మరిది మా ఆయన మీ ఆయన ఎప్పుడంటే ఇక ఆడాను మూడోడు అందరూ వచ్చేది వరకు వారి ఇక ఈ దుబ్బాక నుంచి ఈ ఊరికి రాగా ఊరండి ఉప్పరపల్లెకు రాక ముందుకి మూలమలుపు లేదా మూలమలుపు కాడ టాటూ సుముకు పెద్ద బర్రెడ వచ్చింది అందరికందరూ ఏమైంది బుజ్జి అందరు అప్పయ్యారు ఆడికి వచ్చింది ఆడవా ఇడవా అందరూ అయినావా నీ కింద దాసిరికని చెప్తే దాసి దాసి అని పట్టింది ఇవాళ ఇక వంటశాలలో కూర్చుంటే నేను వంట చేస్తుంటే చూస్తే హైదరాబాద్ బాబాయ్ కట్టుండే నా అందగాడు దాసి గట్ట కాదు కానీ నేను అట్టిట్టున్నా కాబట్టి నాకు పుల్ కూరైనా మంచిదే ఒక్కైనా మంచిదే మామిడికాయ ఒక్కైనా మంచిదే అయితే గర్భవతి కాబట్టి పుల్ల పుల్ల బుద్ధి పుడుతున్నా మామిడికాయలు చెప్పాలంటే నాకు చెట్టు ఎక్కరాదు ఇక తొక్కుల కాడ మామిడికాయ తొక్కుకాడ నేను ఏళ్ళ పట్టు పోవాలి వచ్చింది అలా కొనరు రాలేదు ఇవాళ బావులు బగ్గలాగి ఇంట్లో పట్టుకున్నారు అక్కలందరూ కథ కాడికి వచ్చారు ఇవాళ నేను తొక్కుల కొరకంటే మంది ఇంట్లో పోతే వాళ్ళు తలుపు దగ్గర పెడితే నాకు గది ఎంతకైతుంది నీకు పుల్ల పుల్ల బుద్ధి ఉంటుంది కాబట్టి ఇంట్లో దాకా ఓడి అవసరం లేదు ఇక్కడనే ఉంది నీ దగ్గరనే ఉంది ముక్కులో ఒక పక్కి ముక్కలు పడుతుంది తింటారే బిత్తిరి మొక్కలు పక్కన షీ అంటూ నూనెలు గిలగించుకుని నోట్లే పెట్టుకోరు పుల్లగా లేకపోతే అన్నమాట నిమ్మకాయ తొక్కు లెక్క మంచిగా ఉంటుందా ఏ ముక్కల పక్కలు ఎట్లా వస్తున్నాయా 9,999 రూపాయలకు 1 పక్కు రూపాయలు తగ్గినట్టు సరికాలం పడిపోయింది అవరే ఒక్క ముక్కల పక్కు పుల్లగుండానికి ఎట్లా తెలిసే ఎవరు పెద్ద పొడు పుట్టినప్పుడు అవే తీసుకొచ్చిండు మా ఇంకట్లే కాదు కానీ దాసి ఫ్రూట్స్ అరటి పండ్లు అంగుర్లు షేపులు జామ పండ్లు నువ్వు ఏం తినంటావు పొలాలు చిన్న 1/2 కిలో 1/2 కిలోమీటర్ అనుకో సీసాల గిలాసాలు అర్థంలో పెడితే 50,000 ఇవరకు అవన్నీ పిల్లలు పెంచాలి మరి ఏం తినుడే ఏం తినుడే ఏం తిను లేదు మరి ఏం తినుడే ఏం తిను లేదు అట్టే ఉండాలి ఒక్కపోతే ఉండాలి నువ్వు అయితే ఈ కాయలు బెగ్గర బెగ్గర నడవద్దు నీకు బెడ్ రెస్ట్ ఇక మెట్లెక్కదు మెట్లు దిగద్దు ఎందుకంటే నాయనమ్మలు ఎక్కడ అమ్మమ్మలు 9 నెలల దాకా ఇక ఏ పని
ఎందుకంటే ఆ పనికి వరి నాటేయలేరు. ఇక గడ్డం ఎక్కి కూడా గడ్డం పెట్టారు, బండి ఎక్కి కూడా గడ్డి ధార పెట్టారు. ఈ కాడికి ఈ నాటలు నెలపి నుంచి డాక్టర్లు ఏమని చెప్తారు, బెడ్ రెస్ట్ అంటారు, ఏ పని చేయకు అంటారు. అబ్బా నువ్వు ఇక్కడికి ఏం పని చేయొద్దు, దగ్గర నడవద్దు, బరువులు మొయ్యద్దు, అడవంటి ఆయన మెట్లెక్కద్దు, మెట్లు దిగద్దు. అబ్బా కూర్చుంటే బుద్ధి అయిందనుకో మంచి కింద స్కూల్ పెట్టుకోవాలి, నిలబడ బుద్ధి అయిందనుకో దూరానికి తాడు కట్టుకోవాలి. ఇక తాడు పట్టుకొని అనిపిస్తోవాలి, ఎగురం అంటే ముసలు బాత్రూమ్ లో కట్టుకురా. ఏం లేదే, ఇంకేం లేదా? ఇంకేం లేదు. ఈ కార్యక్రమం ఏం పని చేయొచ్చు అనే పనులు నాకు చెప్పు, అన్ని పనులు నేను చెప్తావా. దానిగా కన్న తల్లికైనా అమ్మవారుడుగా తల్లికి పరమాత్ముడిచ్చిన పరమగుణం బట్టి పరమాత్ముడిచ్చిన పాపాన కన్న తల్లికి గర్భం ఏర్పడలేదు కాబట్టి అలనాటి వారికి గడియలు, ఈనాటి వారికి నెలలాట. అక్కచ్చిన గది కళ్యాణం వచ్చిన గది సుతులు దగ్గర తాగలి పంది కొక్కులు పడతాగలి గడియల కొద్ది గర్భం ఎంత పెరుగుతున్నది. ఓ రామ రామ ఈ ఆటోలో రపినవాయ రపినవాయే అందరు చూడకుండా అడ్డం పట్టుకుని మిట్ట చూస్తున్నాను. చుట్టాలు నా చుట్టూ కూర్చున్నారమ్మా కొడుకున్న బిడ్డను కొట్టే వాడు గుడాలు ఎక్కువ మంచుకున్నాడు దాఖలు దొరకపోతారు, చీరతోడు పండ పెడతారు, దబ్బులతోటి కుట్టేస్తారు. రాములను దేవుడాను దేవుడా భగవంతుడా. మరి నాయన భగవంతుడు ఎటుడా ఎవడా రాజన్న ఆడల కాలు కట్టం పెట్టింది కానీ ఈ కాలు కట్ట మీద మొగోళ్ళకి ఎక్కేది ఉండే. మొగోళ్ళకి ఎట్టినట్టుండే ఇట్లా బాధపడదు, అసలే బాధపడకూడదు. ఒక ఆపు తాగుతాయి పోరాన్ని ఎట్లా పుట్టింది కూడా ఏర్పడకపోవు. ఏమంటావు? ఒక ఆపు తాగుతాయి పోరాన్ని అక్కినప్పుడు ఓ సూది ఉండకో, ఓ గోరి ఉండకో, ఓ పుట్టుడు ఉండకో, పిల్లగాడి అందరికి రాజనమ్మ తల్లికి నార్మల్ ఎవరైతే స్వామి ఎవరైనా ఉండాల ముంచి ముందు వచ్చించి దారులు చేస్తారు. 2 వేలు చెప్పలేదు తగ్గిపోతుంది. నువ్వు ఎవడా రాజన్న ఇంత పొడుగు గణసూరు ఇప్పుడు లైట్ వెయిట్ చిన్న సూరమే పార్వతీరాజేశ్వరం ఇష్టం అనుకుంటూ ఎవడా రాజన్న కనిపించి ఇక మా తల్లి ప్రారంభించాలనుకో 5 రోజులు కూర్చున్నది. చూసుకో
ఆ పర్రెలకి చూడక ఏళ్ళ పర్రెలకి ఏళ్ళ పర్రెలు ఇక కొరవెల్లి కొడుకుని పేరు ఇక ఈ వడతుల్లో నాకు ఈ వడతుల్లో నాకు ఈ వడతుల్లో వచ్చిన కష్టంగా తెలియదే మన పక్కన మోలు పెడతారు వాళ్ళు పెడతారు వాళ్ళు పెడతారు ఈ వడతుల్లో నాకు ఈ కష్టంలో ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు ఏదో చూస్తావు ఏం చేసినావు అనుకోకు ఏం చేసినావు ఆడపిల్ల బాగా మొన్న గిట్ట పిల్లగాని చూస్తే మొన్న కూడా గిట్ట గిట్ట వస్తున్నాడు చూసుకున్నాను మీరు వాళ్ళే అబ్బా పిల్ల అయితే చెప్పుకుంటా ఇది ఏంటేను ఇది ఐడియా ఐడియా అందది అబ్బా పిల్ల కళ్ళు అదాకం ప్రసాద్ కళ్ళు లెక్కన ఉన్నాయి ఇక ముక్కు అంటే కేసీఆర్ దే ముక్కు ప్రసాద్ దే ముక్కు ఈ ఆడపిడే ముక్కు ముక్కు దగ్గర శివుడు ఓ పిచ్చిదా శివుడి భూమి భూమి గుర్తున్నోళ్ళు శివుడు లట్కని తీసుకొని మింగాలి ఆయనకు అన్నిరక శివుడు మింగినాం అనుకో శివుడి సర్వరోగ నివారణి శివుడు వచ్చినప్పుడు పెట్టుకోవాలి జ్వరం వచ్చినా కాళ్ళు గుంజినా ఎత్తున వచ్చినా కడుపులు వచ్చినా దగ్గు వర్షం పట్టినా సడిదైనా శివుని చిన్న చిన్న ముద్దలు వేసుకొని గోలు లెక్క మింగాలి అన్ని రోగాలు ఇస్తాయి దగ్గర పెట్టుకుని దాఖలకు లక్షలు వేలు ఖర్చు పెట్టుకుంటావా శివుడు వచ్చినప్పుడు ఇయ్యాలో డబ్బాలు వేసుకోవాలి రోగం వచ్చినప్పుడు నోట్లు వేసుకోవాలి మరి సూర్య 7 కళ్ళ కన్న బిడ్డ కొడుతుంది నాయన గానాడు 7 రంగి దాశల కళ్ళ చూసారు చంద్ర పండుగ పరవెంగి చూసారు నిలవయ్యారు నీళ్లు పెట్టినారే తల్లి మైగడతో తల్లి పచ్చి మరంతో తల్లి మాత్రమే కొన్ని కంటి కాడిపెట్టి పండి దర్శనం రూపాయలు వెళ్ళిపోయి దుద్దులు పెట్టయినా కన్న తల్లి వంట పెడుతున్నారే ఎవరారో మరి ఆడి విల్ల మైల కడిగిన బట్టలు ఎంపి పొత్తులు వర్ష పొత్తులు ఒకరు ఆడికలు చూడబడుతుంది సూర్య అడికలు చంద్రయ్య అడికలు ఉన్నాయి నా తరుడారా అప్పటికిప్పటికీ కరకర పొద్దు ఎవరు ఉంటారు వాళ్ళ మొత్తం కాంతివంతంగా నవ్వు మొక్క ఉంటది మరి తెలంగాణ ఉట్టిన మొక్కలు తెలంగాణ ఉట్టిన వాళ్ళ మొక్కలు ఎంత మొక్కలు ఉండేవో మరి నిద్ర ఒక్క వాళ్ళు తెలంగాణ ఉట్టిన వాళ్ళు కథకాడికి వాళ్ళు రానే రారు రాత్రి ఉట్టిన వాళ్ళు రానే రారు ఒకవేళ వచ్చిరనుకో ఏ కథ మొదలు పెట్టిన వాళ్ళు మొదలు పెడతారు ఇట్లా కూర్చుతారు రాత్రి పెట్టిన వాళ్ళు సాయం కథ కాక ఊరికి అబ్బా ఈ పని కథ మనకి ఏమన్నా వస్తుందా పోయేటోళ్ళు ఒక ముందు నలుగురు లేకపోతారు తెలంగాణ ఉట్టిన ఊరి లోపల తెలంగాణ ఉట్టిన వాళ్ళు ఎంతమంది ఊరి దాకా ఉట్టిన వాళ్ళు ఎంతమంది
పక్కడు పంటలకు మొత్తం ఏర్పడుతుంది అడగల్ల ముఖం కడిగిన శృంగారం కడక్కున్న శృంగారం ఎక్కువ అన్నోడు ఏడ్చినాడు పోతే నవ్వినాడు పోతే సూర్య ఏడు కళ్ళతోటి కన్న బిడ్డ పుట్టేటోడి కల్లా ఏడుగురప్పని నిదర్శనలు అయినా తల్లి బయటికి వద్దారు